అను, నువ్వు వచ్చి కూర్చో. అల్లుడు గారు, అడగడం మర్చిపోయాను. మీరు కొత్త బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు? కొత్త బిజినెస్సా? మాకు అలాంటి ప్లాన్స్ ఏం లేవే. ఉన్నవి మేనేజ్ చేయడమే హెక్టిక్గా ఉంది. కొత్త బిజినెస్ అంటే మీరు సపరేట్గా సొంతంగా ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అని. అంటే మీకంటూ ఒక సపరేట్ ట్రాక్ ఉండాలి కదా. ఆ అవసరం ఏముంది? మా కంపెనీస్ని పర్ఫెక్ట్ ట్రాక్లో లీడ్ చేసుకుంటే చాలు. ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్. ఆఫ్ కోర్స్ మీ అండర్లో చాలా కంపెనీస్ ఉన్నమాట నిజమే. బట్ అవన్నీ ఆర్యవర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కదా. సో వాట్? సింపుల్ అల్లుడు గారు, మీరు వర్క్ చేస్తున్నారు, కాదనడం లేదు. బట్ వర్క్ కు తగ్గట్టు నేమ్ అండ్ ఫేమ్ కూడా దక్కాలి కదా. ఆర్యవర్ధన్ గారిని దాటుకొని అవన్నీ మీ వరకు రావడం కష్టం అంటున్నాను. అసలు మీరేం చెప్పాలనుకుంటున్నారో మాకు అర్థం కావడం లేదు. అర్థం కాకపోవడానికి ఏముందండి? నలుగురిలోకి వెళ్ళినప్పుడు మీ అల్లుడు గారు ఏం చేస్తారు అని నన్ను గాని, మీ ఆయన ఏం చేస్తున్నారు అని మాన్సిని కానీ అడిగితే ఏం చెప్పాలి? వాళ్ళ అన్నయ్య కింద వర్క్ చేస్తున్నాడు, తనకంటూ సపరేట్ పొజిషన్ కానీ ఐడెంటిటీ కానీ లేవు అని చెప్పుకోలేం కదండి. వర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఎండి అనే పొజిషన్, వర్ధన్ కుటుంబానికి వారసుడు, ఆర్యవర్ధన్కి తమ్ముడు అనే ఐడెంటిటీ సరిపోవనా మీ ఉద్దేశం? I didn't mean that. For example, అంబానీ బ్రదర్స్ విడిపోయి బిజినెస్ చేయబట్టే కదా ఎవరి టాలెంట్ ఏంటో, ఎవరి క్యాపబిలిటీ ఏంటో తెలిసింది. ఆ ఓన్ ఐడెంటిటీ ముఖ్యం అంటున్నాను. అంటే కలిసి ఉన్న అన్నదమ్ముల్ని విడిపోయి వ్యాపారం చేయమంటున్నారు, అంతేనా? నో 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 నో, నాట్ అట్ ఆల్ అండి. బట్ పబ్లిక్ టాక్ డిఫరెంట్గా ఉంది వదిన గారు. నీరజ్కి ఏ పని చేత కాదు అని. అన్న చేసే బిజినెస్లో జస్ట్ అటెండెన్స్ వేసుకోవడం తప్ప ఏమీ చెయ్యడు అని.
ఒక్క మాటలో చెప్పాలంటే వర్త్లెస్ అనుకుంటున్నారు. వాట్ ద హెల్? ఎవరా మాటంది? కూల్ అల్లుడు గారు, కూల్. ఒక్కరైతే నిలదీయొచ్చు, వందల వేల మందికి ఏం చెప్పి సమాధానపరుస్తారు? అసలు నీరజ్ కూర్చో. చూడండి, రామాయణం అంటే ఒక్క శ్రీరాముని ఘనతే కాదు, ఆయన్ని గొప్పగా పెంచిన దశరథ దంపతులు, కష్టసుఖాల్లో తోడుగా నిలిచిన భార్య సీత, ప్రేమించిన ప్రజలు, నమ్మిన బంటు హనుమంతుడు, ముఖ్యంగా అన్నకు అన్ని వేళలా అండదండగా ఉన్న లక్ష్మణుడు. వీళ్లలో ఒకరెక్కువ ఒకరు తక్కువ కాదు. వీళ్ళందరి చరిత ఘనతే రామాయణం. అయ్యో వదిన గారు, మీరు ఈ టాపిక్ ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. నేను జస్ట్ అల్లుడు గారికి రోషం పెంచి ఎంకరేజ్ చేయాలని అలా మాట్లాడాను. ఇట్స్ లైక్ బూస్టప్ అంతే. బూస్టప్ చేయడము అంటే ఎదుటి వాళ్లలోని బలాలని గుర్తు చేయడం, బలహీనతల్ని ఎత్తి చూపడం కాదు. అమ్మ చెప్పినట్టు రామాయణంలోని ప్రతి పాత్ర సహకారంతోనే రాముడు దేవుడయ్యాడు. వాళ్ళందరి గాథే రామాయణమైంది. రాముణ్ణి దేవుడని కొలిచిన వాళ్లే లక్ష్మణుణ్ణి లోకానికి ఆదర్శంగా భావించి గౌరవించారే తప్ప అన్నచాటు తమ్ముడని హేళన చేయలేదు. అంటే వాళ్ళిద్దరూ గొప్పవాళ్లనే కదా అర్థం. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్కి వద్దాం. అంబానీ బ్రదర్స్ విడిపోయి వ్యాపారం చేయబట్టే ఒక అంబానీ గెలిచాడు, మరో అంబానీ ఓడాడు అనే టాక్ వచ్చింది. అదే కలిసి ఒక్క మాటకే కట్టుబడి ఉండుంటే ఒకరి ప్లస్లు మరొకరి మైనస్లు ఈక్వల్ చేసుకుని అంబానీ ఫ్యామిలీనే గెలిపించేవారు. మీరన్నారే ఇండివిజువల్ ఐడెంటిటీ ముఖ్యమని. ఆఫ్ కోర్స్ ఇట్స్ ట్రూ, బట్ అది కేవలం ఇండిపెండెన్స్తో మాత్రమే వస్తుందనుకోవడం తప్పు. What do you say? ఫ్యామిలీని పర్ఫెక్ట్ పాత్ లో లీడ్ చేయటంలో మీరు ది బెస్ట్. ఐ నో. ఏదో అత్తగారిగా అల్లుడి జాగ్రత్త కోసం అలా అన్నాను అంతే. డోంట్ వరీ అబౌట్ హిమ్. నేనుండగా నా తమ్ముడిని ఎప్పుడూ ఓడిపోనివ్వను. తన స్థాయిని తగ్గనివ్వను. వాడెప్పుడు హైట్స్లోనే ఉంటాడు. ఇది ఆర్యవర్ధన్ ఫ్యామిలీ యూనిటీ. మీ యూనిటీని గంగలో కలిపి
మీ అన్నదమ్ముల అనుబంధానికి చిచ్చు పెట్టడానికే కదా నేనొచ్చింది. లెటస్ సే ఈ ప్రేమలు అనురాగాలు ఎంతకాలమో నేను చూస్తాను. మాన్సి మ్యామ్, మీరు జ్యూస్ ఏమైనా తాగుతారా? నో థ్యాంక్స్. అవును, నీ పేరేంటన్నావు? ఆ, అనురాధ కదూ? మ్, అందరి అవసరాలు కనిపెట్టుకొని టైంకి అన్ని పనులు చేయడం నీకు బాగా అలవాటనుకుంటాను. అస్సలు అలసటే అనిపించదా? మన వాళ్ళ కోసం చేసే పనుల్లో ఆనందం ఉంటుంది, కానీ అలసట ఎందుకుంటుందండి? గుడ్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో లేడీస్కి ఏ పని ఉండదు కాబట్టి ఇంటి పనులన్నీ చేసుకుంటూ టైంపాస్ చేస్తుంటారు. ఓ సారీ, మీది మిడిల్ క్లాసే కదా? మిడిల్ క్లాస్ అంటే పెద్దగా కట్నం కూడా ఏమి ఇచ్చుండరే. అయినా కూడా యాక్సెప్ట్ చేశారంటే మీరు గ్రేట్ వదిన గారు. మీకు గుర్తుండే ఉంటుంది, మీరు డౌరీ వద్దన్నా సరే మేం మా బేటీకి 7 వారాల నగలు, మా ప్రాపర్టీ షేర్ డాక్యుమెంట్స్తో మీ ఇంటికి పంపించాం. ఇక మేం పంపించిన సారెతో 2 జంటలు కాపురమే పెట్టుకోవచ్చు అనుకోండి, అది వేరే విషయం. అన్నట్టు కట్నం ఇవ్వలేకపోతే పోయావులే గాని అట్లీస్ట్ సారైనా తీసుకొచ్చావా లేదా? తను కట్న కానుకలు తీసుకురాలేదని ఎవరన్నారు శీల గారు? అంటే వాళ్ళ స్టేటస్కి మన రేంజ్ కట్న కానుకలు ఇచ్చుకోలేరు కదా అని నా ఉద్దేశం. అను మా స్టేటస్కి సమానమైన కట్న కానుకలే తీసుకొచ్చింది. ఈజ్ ఇట్? అయితే సీక్రెట్ ప్రాపర్టీస్ చాలానే ఉన్నాయేమో. వీళ్ళ నాన్న ఏ ఎమ్మెల్యేకో ఎంపీకో బినామీ కాదు కదా. ఎవరి దగ్గర లేని దొరకని ప్రాపర్టీస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ మీ దగ్గర కూడా లేనివి.
ఎస్, తను అణకువ అనే సుగుణాన్ని, ప్రేమని పంచే మనసుని, నమ్మకం అనే లక్షణాన్ని, అన్నిటికీ మించి భార్య అనే బాధ్యతని కట్నంగా తీసుకొచ్చింది. అంతేకాదు, తన తల్లిదండ్రులు మంచి పెంపకం, ఆత్మాభిమానం, కుటుంబ విలువలు అనే గొప్ప సారెతో తనని ఇంటికి పంపించారు. ఇంతకంటే గొప్ప కానుకలు ఏముంటాయి చెప్పండి? కమాన్ ఆర్యవర్ధన్ గారు, ఇవన్నీ కట్నం కిందకి ఎలా వస్తాయి? అంతే కదా శీల గారు, కట్నం అంటే మన దగ్గర ఉన్నవే కానుకగా ఇవ్వడం. మీ దగ్గర కోట్లు ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి మీరవిచ్చారు. వాళ్ళ దగ్గర ఆప్యాయత, విలువలు ఉన్నాయి కాబట్టి అవే ఇచ్చారు. మీ దగ్గర లేనివి మీరు ఇవ్వలేనట్టే వాళ్ళ దగ్గర లేనివి వాళ్ళు ఇవ్వలేదు. అమ్మో, ఇంతకు మించి లాగకు, తెగిపోతుంది. నైస్, వెరీ నైస్. సుబ్బు గారు, అక్కడే నిలబడిపోయారే, నాన్నా లోపలికి రండి. నమస్తే సార్. నమస్తే. నమస్కారం సుబ్బు నమస్తే గారు. మేడం. కూర్చోండి. కూర్చోండి. పర్వాలేదండి. కూర్చోండి. పర్లేదు, కూర్చోండి. సుబ్బు గారు, ఏంటి ఇంత సడన్గా వచ్చారు? బస్తీలో ఏమీ ప్రాబ్లం లేదు కదా? అయ్యో, అలాంటిదేం లేదు సార్. అందరూ సంతోషంగానే ఉన్నారు. గుడ్. నీరజ్ సార్, మానసి మేడం బాగున్నారా? ఫైన్ సుబ్బు గారు. మామ్, ఆయనే అను ఫాదర్ సుబ్బు గారు. ఓ, హలో. షీఈస్ మై మామ్. నమస్తే అండి. చూశారుగా, అదే సుబ్బు గారి కుటుంబానికి ఉన్న సంస్కారం. ఏంటి నాన్నా, వస్తున్నానని ఒక ఫోన్ కూడా చేయలేదు? సర్లే రండి, భోజనం చేద్దరు గాని. అయ్యో వద్దమ్మా. ఇది తీసుకోమ్మా. ఆ ప్రసాదాన్ని మీ అమ్మాయికిచ్చి అష్టమి ఘడియలు ముగిసే వరకు దానిని తన చేతిలోనే ఉంచుకోమని చెప్పండి. ఏంటి నాన్న ఇది? ఈరోజు అష్టమి కదమ్మా. అసలే నీకు అష్టమి గడియల్లో కలల తాకిడి ఎక్కువ. అందుకే జోగమ్మ ప్రత్యేకంగా ఇది నీకివ్వమని చెప్పిందమ్మా. అవునా? అష్టమి గడియలు ముగిసేంత వరకు దీన్ని నీ చేతుల్లోనే ఉంచుకోబుచ్చమ్మా. నిద్రలో కూడా పక్కన పెట్టకు. జోగమ్మ మరీ మరీ చెప్పిందమ్మా. అలాగే నాన్న. మంచిది బుజ్జమ్మా, నేనింక బయలుదేరతాను. అయ్యో నాన్న. అదేంటి సుబ్బు గారు, ఇలా వచ్చి అలా వెళ్తానంటారేంటి? భోజనమైనా చేసి వెళ్ళండి. అయ్యో వద్దు మేడం, ఇంటి దగ్గర పద్దు నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నేను తనతో కలిసి భోంచేస్తాను.
బుజ్జమ్మకి ప్రసాదం ఇచ్చి వెళ్దామని చెప్పా పెట్టకుండా వచ్చేసాను. ఏమనుకోకండి. అనుకోవడానికి ఏముంది సుబ్బుగారు, ఇది మీ అమ్మ ఇల్లు.